నేను సినిమాలు చేస్తున్నా, సినిమాలే చేస్తా, అభిమానులను మెప్పిస్తా అని వార్ 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. రాజకీయాలపైన దృష్టి లేదని, సినిమాలు మాత్రమే తన టార్గెట్ అని స్ట్రైట్ గా చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేసేందుకు రెడీ అయిపోతున్నారు. వార్ 2 సినిమాలో ఆయన ట్రూలీ పాన్ ఇండియా హీరో అవ్వబోతున్నారు. ఆ సినిమా సక్సెస్ అయి హిందీ జనం కూడా ఎన్టీఆర్ కు ఫిదా అయితే ఇక ఆయన బాలీవుడ్ కు మకాం మార్చినా ఆశ్చర్యం లేదు. ఎన్టీఆర్ ఇప్పుడు సినీ కెరీర్లో అత్యుత్తమమైనటువంటి ఫేజ్ లో ఉన్నారు. అందుకే ఇతర అంశాలపైన ఫోకస్ పెట్టడం లేదు. సందర్భం వచ్చినప్పుడల్లా అదే చెబుతున్నారు. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ రాజకీయం వెతుక్కొని కొంతమంది సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో కొంతమంది సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. ఆయనను రాజకీయంగా తొక్కేశారని చెబుతూ ఉంటారు. పలువురు టీడీపీ మద్దతుదారులు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఓ కార్యక్రమంలో పాల్గొనలేదని, ఫలానా సమయంలో మద్దతు ఇవ్వలేదని ప్రకటనలు చేస్తూ ఆయన పైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎన్టీఆర్ కు సంబంధం లేని అంశాలే. జూనియర్ ఎన్టీఆర్ తన పూర్తి సమయం సినిమాలకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. సినిమా కెరీర్ మీదే దృష్టి పెట్టాలనుకుంటున్నారు. ఇతర అంశాలపైన కనీసం మాట మాట్లాడినా అది సంచలనం అవుతుందని తెలిసి పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంటున్నారు. చిన్న వయసులోనే ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ ఆ వయసులోనే 2 పడవల మీద కాళ్లు పెట్టడం మంచిది కాదని చాలా త్వరగానే తెలుసుకున్నారు. సినిమాల్లో సాధించాల్సింది చాలా ఉందని, అందుకే పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఎంత అంటే సోదరి కుక్కట్పల్లిలో పోటీ చేసినా మద్దతు ప్రకటించారు. కానీ వ్యక్తిగతంగా సపోర్ట్ గా ఉన్నారు. ప్రస్తుతానికి తాను రాజకీయ నీడలోకి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా క్లారిటీగా తన లక్ష్యం సినిమాలేనని చెప్పుకొని వచ్చారు. అయినా ఆయన ప్రసంగంలో 1-2 మాటలు తీసుకొని రాజకీయాలు ఆపాదిస్తున్నారు. ఇటు టీడీపీ సోషల్ మీడియా ఆయనను కొడాలి నాని, వంశీలకు ముడిపెట్టి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. కష్టకాలంలో స్పందించలేదని రజనీకాంత్ స్పందించారని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ 50 ఏళ్ల సినీ జీవితంపై శుభాకాంక్షలు చెబితే దానికి ఎన్టీఆర్ కు ముడిపెట్టారు. ఇలా చేయడం వల్ల ఏమొస్తుంది? అయితే ఆయనతో గతంలో ఉన్నటువంటి చనువు ప్రకారం కొంతమంది రాజకీయంగా ప్రకటనలు చేసేందుకు ఏమాత్రం వెనుకాడడం లేదు. సోషల్ మీడియాలోనూ అదే పని చేస్తున్నారు. ఎన్టీఆర్ ఏ ప్రకటన చేసినా దానికి లోతైన అర్థాలు ఇవే అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రచారం చేస్తూ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం గట్టిగా ఒకే సందేశం ఇస్తున్నారు, తాను రాజకీయాల్లోకి రావడం లేదని.